విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు లక్ష్య సిద్ధి పాఠాన్ని చెప్పుకుందాం. మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 3 3వ భాగం చూడండి, స్క్రీన్పై చూడండి. స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. చూడండి, స్వీయ రాష్ట్రం అంటే సొంత రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ఇక ఏం చేయాలి? జాతి అంటే తెలంగాణ జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం శ్రమ పడవలసిన అవసరం ఉంది, అంటే కష్టపడవలసిన అవసరం ఉంది, అంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అణచివేతకు గురైన మన తెలంగాణ భాష అంటే మన తెలంగాణ భాషను వాళ్ళు చులకన చేశారు, మన యాసను వెక్కిరించారు. మన సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలి అంటే మన నాగరికతను మళ్ళీ బ్రతికించుకోవాలి. ఇది మనం తక్షణం చేయవలసింది. ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి అంటే శ్రేష్టమైన, ఉత్కృష్టమైన అంటే శ్రేష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని, జీవన పద్ధతులను మళ్ళీ తిరిగి పైకి తెచ్చుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. చూడండి, తెలంగాణ అస్తిత్వాన్ని అంటే తెలంగాణ యొక్క ఉనికిని సమున్నతంగా అంటే మిక్కిలి గొప్పగా, సమున్నతంగా అంటే అన్ని రంగాల్లో ఉన్నతంగా, మిక్కిలి గొప్పగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు, అంటే అన్ని రంగాలకు సంబంధించిన విషయం. ఇదొక సమిష్టి యజ్ఞం, అంటే అందరూ కలిసి చేయవలసినటువంటిది యజ్ఞం లాంటిది. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది. అంటే క్షోభ అంటే బాధ, కలత, సంక్షోభం అంటే తీవ్రమైన కలతను అనుభవించింది. ఎవరు? తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. సామాజిక జీవనం ఛిద్రమైంది. మన యొక్క జీవన విధానం, సామాజిక జీవనం ఛిద్రమైంది అంటే ముక్కలైంది. సామాజిక సంబంధాలు తెగిపోయాయి అంటే సామాజిక పరమైన సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఇప్పుడు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ప్రశాంతమైన జీవనాన్ని కోరుకుంటుంది, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. ఈ పునర్నిర్మాణం అంటే మళ్ళీ నిర్మించడం, తిరిగి నిర్మించడం, మన తెలంగాణ సమాజాన్ని తిరిగి సమున్నతంగా నిర్మించడం అంత సులభమైంది కాదు, అంత ఈజీ కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితే ఈ విషాదం నుంచి బయటపడగలం. శక్తియుక్తులన్నీ, శక్తి అంటే తెలుసు బలం, యుక్తి అంటే ఉపాయం, అంటే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసుకుంటూ మన శక్తులను అన్నిటినీ కూడగట్టుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళినట్టయితే, ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు పోయినట్టయితే ఈ విషాదం నుంచి, ఈ దుఃఖం నుంచి, విషాదం అంటే ఈ దుఃఖం నుంచి, ఈ బాధల నుంచి మన తెలంగాణ సమాజం బయటపడగలదు, అంటే మనం బయటపడగలం. జనానికి తక్షణం కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, రేపటి గురించి బుగులు లేని జీవితం. బుగులు అంటే భయం. చూడండి, తెలంగాణ ప్రజలకు తక్షణం కావాల్సింది ఏంది? కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి, రేపటి గురించి భయం లేని జీవితం కావాలి. ఇవేమీ
చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు, ఎక్కడి నుంచో చందమామను తీసుకురమ్మని కోరడం కాదు, చంద్రుడు అంటే చందమామను తీసుకురమ్మని కోరడం కాదు, ఇవేమి గొంతెమ్మ కోరికలు కోరడం కాదు. కనీస అవసరాలు తీరడం, గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు. అంటే ప్రజలు గౌరవప్రదంగా బ్రతకడం, ఆత్మగౌరవంతో బ్రతకడం ప్రజలకున్న ప్రాథమిక హక్కు, అంటే మొదటి హక్కు. కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక, కేసీఆర్ గారు ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక కూడా ఇదే. అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం, కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి తొలి ప్రసంగం ఈయన ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం, అంటే సంతోషించదగ్గది. ఏ విషయాలైతే ప్రజలకు కేసీఆర్ చెప్పిండో ఆ విషయాలకు అనుగుణంగానే కేసీఆర్ యొక్క ప్రసంగం ఉండడం సంతోషించదగ్గ విషయం, హర్షణీయం. స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవి. తొలి దశాబ్దం అంటే మొదటి 10 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు. ఈ ఉమ్మడి ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు నిధులు అనేటివి తెలంగాణకు అందలేదు. ఎందుకంటే వివక్ష వల్ల, అంటే పక్షపాత ధోరణుల వల్ల అవి తెలంగాణకు నిధులు రావాల్సినంత రాలేదు. అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఉమ్మడి పాలనలో తెలంగాణకు రావాల్సినన్ని నిధులు రాలేదు, తెలంగాణ అభివృద్ధి చెందవలసినంత అభివృద్ధి చెందలేదు. అందువల్ల 3 తరాల అణచివేతలో మగ్గింది మన తెలంగాణ సమాజం. 3 తరాలు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మన తాతలు, తండ్రులు, మనము, ఈ 3 తరాలు అణచివేతలో మగ్గడం జరిగింది. ఈ 3 తరాలు అణచివేతకు గురైనారు. కాబట్టి మళ్ళీ మన సమాజాన్ని సంక్షేమ పథకాల రూపంలో మనం ఆదుకోవాలి, అంటే సపోర్ట్ ఇవ్వాలి అని అర్థం చేసుకోవాలి. తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలి. రుణాల మాఫీ, 2 పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు. కేసీఆర్ గారు ఇచ్చినవేంటి? రుణమాఫీ చేస్తాం రైతులకు, ఇంకా బీదవాళ్లకు 2 పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇవి సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చిన హామీలు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్ కార్యం. బృహత్ కార్యం అంటే ఒక గొప్ప కార్యం. తెలంగాణకు నీటిపారుదల రంగంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ముందు ఆ అన్యాయాన్ని చక్కదిద్ది మన రైతులకు న్యాయం చేయాలి. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలన రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించిన విధంగా పరిపాలన రంగంలో కూడా సంస్కరణలు ప్రవేశపెట్టాలి, మార్పులు తీసుకురావాలి. ఇది కూడా అవసరమే. దానికి అనుకూలంగానే జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 జిల్లాలను ఇప్పుడు 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది పాలనా సంస్కరణలో భాగంగానే. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. చూడండి, స్వాతంత్రానికి పూర్వము తెలంగాణ ఒక స్వతంత్ర దేశం, నిజాం పరిపాలనలో ఉండేది. మనకు స్వాతంత్రం కూడా భారతదేశానికి వచ్చినప్పుడు రాలేదు. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే మనకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ నుంచి విముక్తి లభించింది. సైనిక చర్యతో మన తెలంగాణ ప్రాంతము భారతదేశంలో విలీనమయ్యింది. అప్పటి వరకు మనది తెలంగాణ ప్రాంతం స్వతంత్ర దేశం, ప్రత్యేక కరెన్సీ ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు, అంటే సొంతంగా పరిపాలించుకోవడం మనకు కొత్త కాదు. అపారమైన వనరులున్నాయి, అంటే అంతులేని వనరులున్నాయి, వసతులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రజలు కష్టించే తత్వం గలవారు. అపారమైన వనరులున్నాయి, అంతులేని వనరులున్నాయి, ప్రజలు ఉన్నారు, వాళ్ళు కష్టించే స్వభావం కలవాళ్ళు. తత్వం అంటే స్వభావం.
బుద్ధి బలానికి కుదవలేదు, అంటే మేధా సంపత్తికి కుదవలేదు. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే స్వేచ్ఛ విలువ తెలుసు, ఎలా అభివృద్ధి చెందాలో తెలుసు, ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావులేదు. సందేహం అంటే అనుమానానికి తావులేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచానికే ఆదర్శంగా అంటే తనను చూసి నడిచే విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది, అంటే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. మీరు స్క్రీన్పై చూడండి. సర్వతోముఖాభివృద్ధి అంటే అన్ని రంగాలలో అభివృద్ధి, పాటుపడు, శ్రమపడు, ఉత్కృష్టమైన, శ్రేష్టమైన, పునరుద్ధరించుట, తిరిగి పైకి తెచ్చుట, అస్తిత్వం, ఉనికి, సమున్నతం, మిక్కిలి గొప్పగా, క్షోభ, కలత, సంక్షోభం, తీవ్రమైన కలత, పునర్నిర్మాణం, తిరిగి నిర్మించడం, ఛిద్రమైంది, ముక్కలైంది, నిర్దిష్ట కార్యాచరణ, నిర్ణయించుకున్న పనిచేయుట, విషాదం, దుఃఖం, బృహత్కార్యం, గొప్ప పని, అపారమైన, అంతులేని, తత్వం, స్వభావం, సందేహం, అనుమానం. పిల్లలు మీరు ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి. దానికి సంబంధించిన ప్రశ్నలను స్క్రీన్పై చూడండి. ఇప్పుడు చర్చించుకుందాం. మొదటి ప్రశ్న చూడండి. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని సంపాదకుడు భావిస్తున్నాడు? దీన్ని మీరు సమర్థిస్తారా? చూడండి, తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణను మళ్ళీ తిరిగి నిర్మించుకున్నటలో తక్షణమే జనానికి ఏం కావాలి? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, రేపటి గురించి బూలు లేని జీవితం అంటే భయం లేని జీవితం కావాలని సంపాదకుడు అనుకుంటున్నాడు. ఇంకా ఏం కావాలని అనుకుంటున్నాడో చూద్దాం. అంటే తెలంగాణ ప్రజలకు కూడు గూడు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి, రుణమాఫీ, పక్కా ఇళ్ల నిర్మాణం అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల గురించి చర్యలు చేపట్టాలి, నీటిపారుదల రంగంలో అన్యాయం జరిగింది, ఆ జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలి, పరిపాలన రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొని రావాలి. ఇవి చారిత్రక సత్యాలు కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని సంపాదకుడు కోరుకుంటున్నాడు. ఇంకా తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతులకు జీవం పోయాలి. ఇవి తెలంగాణ పునర్నిర్మాణంలో చేయాలని చేపట్టవలసిన పనులని సంపాదకుడు భావిస్తున్నాడు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది ఒక 5 వాక్యాల్లో మీ సొంత మాటల్లో రాసే ప్రయత్నం చేయండి. రెండవ ప్రశ్న చూడండి. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ వ్యూహాలు ఏమిటి? అంటే ప్రభుత్వం అనుసరించదలుచుకున్న వ్యూహాలు, వ్యూహరచన ఏంటిది చూద్దాం. అవి పరిపాలన సంస్కరణలు తేవడం, అంటే సులభమైన పరిపాలన కొరకు పరిపాలనలో సంస్కరణలు తేవడం, పరిపాలన సంస్కరణలో భాగంగా పరిపాలన సౌలభ్యం కొరకు 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల కనీస అవసరాలు తీర్చడం, భాషను, సంస్కృతిని కాపాడడం, ఇంకా సంక్షేమ పథకాలు చేపట్టడం, నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిచేయడం, ఇవి ప్రభుత్వం యొక్క వ్యూహాలు అని చెప్పవచ్చు. మూడవ ప్రశ్న చూడండి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు ఎట్లాంటి పాత్ర పోషిస్తారు? అంటే విద్యార్థిగా మీరు ఎలాంటి పాత్రను పోషిస్తారో మీరు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. కొన్ని సూచనలు ఇస్తాను. పరాయి పరిపాలనలో మన తెలంగాణ సంస్కృతి, భాష, యాస చులకన చూడబడింది.
మనం ఇప్పుడు తెలంగాణ సిద్ధించింది కనుక మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలి, మన భాషను యాసను గౌరవించుకోవాలి. రాష్ట్రాన్ని, రాష్ట్ర చిహ్నాలను, రాష్ట్ర గీతాన్ని గౌరవించుకోవాలి. ఇది మన యొక్క బాధ్యత. ఈ బాధ్యతను చక్కగా మనం నిర్వహించాలి. మన చట్టాలకు, మన న్యాయ సూత్రాలకు లోబడి నడుచుకోవాలి. పిల్లలు, మీకు ఏం అర్థమైందో సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. పిల్లలు, మీరు దీనికంటే ముందు వీడియోలు చూడాలంటే మీకు స్క్రీన్పై కనిపించే వీడియోపై క్లిక్ చేసి మీకు కావలసిన వీడియోను చూడవచ్చు.